ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినం ఎంతగానో దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం. చాలా మంది మరి సాక్ష్యాలను పంచుకుంటున్నప్పుడు మాతో మేము ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాం. మా జీవితాలు మార్చిపడుతున్నాయి. ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మేము ఎంతగానో మరి దేవుడు మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని సరిచేస్తున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు. ఒకప్పుడు ఉన్న జీవితంలో మేము చూడలేకపోతూ ఉన్నాం. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు నూతనంగా జీవించడం ప్రారంభించాం. ఎంతో సంతోషాన్ని, నెమ్మదిని, ఐక్యతని మా జీవితంలో మేము చూస్తూ ఉన్నాం. కోల్పోయినవన్నీ మేము పొందుకుంటున్నాం అక్క. చాలా సంతోషం అండి. ఇంత అద్భుతకరమైన మాటలు. ఎవరు దీనికి కారణం అంటే దేవుడే కారణం. ఆయనే మనందరితో స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది వాగ్దానాలు అనగానే ఎప్పుడు ఆశీర్వాదపు వచనాలే కావాలి కదా. ఇలా చాలా మందివి మరి తలంపులు అలానే ఉంటాయి. మరి ప్రతిరోజు ఆశీర్వాదం కావాలి. కానీ ఆశీర్వాదం పొందుకోవాలంటే మన వంతు మనం ఏదో ఒకటి చేయాలి కదండి. మనలో మరి మనము దేవుని మాటలు వినకుండా, మరి దేవుడు నడిపిస్తున్న నడవకుండా మనం ఆశీర్వాదాన్ని చూడాలంటే అది అసంభవం. ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనకంటూ ఒక అర్హత కావాలి. ప్రతి విషయంలో దేవుని మాటను వినాలి, అప్పుడే ఆశీర్వాదం. ఆమె ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన నడవడి, మన ప్రవర్తన, ప్రతి విషయంలో సమస్తమైన దాంట్లో మనము చేంజ్ అయిపోవాలి. ఆమె ప్రతి దాంట్లో కూడా మరి సంపూర్ణమైన మారు మనసు మనకు కలగాలి. అప్పుడే మనం బ్లెస్ అవుతాం, ఇతరులకు బ్లెస్సింగ్గా ఉంటాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. నిజమే, దేవుని యందు మనం ఉన్నప్పుడు మరి భయము, భక్తి కలిగి దేవుడు నడిపిస్తున్న నడవల్లో నడుస్తున్నప్పుడు, దేవుని మాటలు ప్రత్యేకంగా మనం వింటూ ముందుకు కొనసాగింపబడినప్పుడు మనము ఏ పరిస్థితిలో అయినా ధైర్యంగా ఉంటూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు, అక్క నేను చనిపోతే బాగుండు, నేను చనిపోదామని ప్లాన్ చేస్తూ ఉన్నాను. కొద్దిమంది ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. ఇంకా మరణమే దిక్కు, భర్త ఏదో అన్నాడని, లేకపోతే భార్య ఏదో అందని, పరిస్థితులు బాలేవని, సమాజం ఏదో అనుకుంటుందని, లేకపోతే ఉద్యోగాలు రాలేదని, ఇంకా ఎవరో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారని, ఇంకా ఇదే దిక్కు, మరణం తప్ప ఇంకేమీ లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకండి? దేని వలన? దేనికి ఇదంతా? మన జీవితము ఒక ప్రత్యేకమైన జీవితం. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో మనల్ని సృజించారు. మనం ప్రత్యేకింపబడిన వారం. ఆమె మన జీవితాలలో మనం ఉన్నత స్థితిలో ఉండాలి, మనం అభివృద్ధిలోనికి నడిపించబడాలని ఎప్పుడు దేవుడు ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. మనకంటూ మరి ఒక ప్రత్యేకత ఆయన మన కొరకు ఆశపడుతూ ఉన్నారు. అయితే చూడండి, ఏ విషయంలో కూడా మనము దేవుని తృప్తిపరచట్లేదు, సంతోషపరచట్లేదు, ఆయన ఆశపడుతున్నట్టుగా మన జీవితాలు ఉండట్లేదు కదా. ఎప్పుడు కూడా ప్రతిదానికి మరణం మరణం మరణం, చచ్చిపోతే బాగుండు, ఇంకా చావే దిక్కు, ఇంకా ఏది వద్దు, తల్లిదండ్రులను అర్థం చేసుకోవట్లేదు, నా ఉన్నవారే నన్ను వదిలేశారు, ఇంకా ఎందుకు ఇన్ని సమస్యలా, ఇన్ని పోరాటాలా, ఇన్ని ఇబ్బందులు ఎవరికి లేవండి, అందరికీ ఉన్నాయి కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఎంతో శ్రమను అనుభవించారు, ఎంతో భయంకరమైన శోధనను ఆయన అనుభవించారు. ఆయన ముందు మనం ఎంత కదా. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచి ప్రతి విషయంలో భయము, భక్తి కలిగి మనం ముందుకు సాగితే ఏ సమస్య మనల్ని ఏమీ చేయలేదు. పిరికి వారిగా ఉండడానికి వీల్లేదు. పిరికి వారు ఎవరో తెలుసా?
ఎప్పుడైతే మన జీవితంలో పెరిగితనం వస్తుందంటే దేవుని వాక్యాన్ని చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, ఎప్పుడైనా గమనించారా? ప్రార్థన చేసుకోకపోతే సమస్తాన్ని కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటుంది మన పరిస్థితులు. నిజమేనండి. ప్రార్థన లేకపోతే, వాక్యము లేకపోతే మనం ఫలించలేం, మనం జీవించలేం, మనం ముందుకు కొనసాగింపబడలేం. అందుకనే ప్రతి విషయంలో భయము, భక్తి కలిగి, విధేయత కలిగి, ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ మరి చక్కగా మాటల్ని చదువుదాం, దేవుని మాటలు విందాము, మరి ప్రార్థన చేసుకుందాం. దాని ద్వారా దేవుడు ఏం చేస్తారో తెలుసా? బహుధైర్యాన్ని మనలో పుట్టిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినక ఎన్ని రోజులైంది కదా? అసలు ప్రార్థన చేసుకోక ఎన్ని రోజులైంది? ప్రార్థన లేకపోతే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే, అసలు వాక్యం వినకపోతే, ఇంకా మరి పరిశుద్ధులతో సహవాసం లేకపోతే, దేవుని సన్నిధానాన్ని అనుభవించకపోతే, ఇలాంటి పరిస్థితులే. ఇంకా అన్ని విషయంలో అధైర్యమే. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అధైర్యపడకండి, ప్రార్థన చేయండి. మీకు ఏదైనా సమస్య వస్తే గదిలో మోకరించి ప్రార్థించండి, అడగండి, దేవుని సహాయాన్ని పొందుకోండి. దేవుడు సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నారు. అడగండి, దేవుడు ఏం చేస్తారో చూడండి. ఆమె బైబిల్ వాక్యాన్ని చదవండి. ఈ రోజున మరి దేవునికి దూరంగా బ్రతుకుతూ నువ్వు ప్రతి విషయంలో ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటే జీవితం అంతా నాశనం అయిపోతుందండి. దేవుడు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికతో మనల్ని మరి నిర్మించి ఉన్నారు. మరి పాడు చేయడానికి మనకు కూడా అధికారం లేదు. ఎందుకంటే ఈ దేహం దేవుని ఆలయమై ఉంది. మనం దేవుని వారమై ఉన్నాం. ఉదయకాల సమయంలో అందుకనే ప్రతి విషయంలో కూర్చున్నా, నిలుచున్నా, ఏ పని చేసినా ఒక ప్రత్యేకత, ఏ విషయంలో అయినా ఒక విశిష్టత కలిగి మనం ఉందామండి. ఏ పనిలో అయినా దేవుడు ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే బ్రతికారో, ఎలా అయితే మరి భయము భక్తి కలిగి మరి ఉన్నారు, మనము కూడా భయము భక్తితో ముందుకు కొనసాగింపబడదాం. ఏ విషయంలోనే జాగ్రత్తగా ఉందాం. మనం ఒకవేళ మరి పాపం చేస్తున్నప్పుడు మనం భయము భక్తి లేకపోతే ఖచ్చితంగా పాప పాలు అయిపోతూ ఉంటాం. పాపమే మన జీవితం అయిపోతుంది. అదే ఒకవేళ దేవుని యందు భయము భక్తి ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? అది పాపము, నేను చెయ్యొద్దు, నా దేవునికి విరుద్ధమని ఆ మనసు మనలో కలుగుతుంది, ఆ మనసు మనలో ఉంటుంది. దాని ద్వారా మనం అన్నిటికీ దూరంగా ఉంటాం. అందుకనే ప్రతి దాంట్లో కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం. ఈ ప్రత్యేకింపబడిన దేవుని మాటల ద్వారా ఖచ్చితంగా అందరూ ధైర్యపరచబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ఖచ్చితంగా మరి ప్రభులో ఆనందిద్దాం, భయము భక్తితో ఉందాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు గొప్పవాడండి, సమస్యలు గొప్పవి కాదు. సమస్యలు చాలా పెద్దవని అనుకుంటున్నారు. ఎందుకలా? సమస్యలు పెద్దవా, దేవుడు పెద్దవాడా? దేవుడు పెద్దవారు. ఆయన ఖచ్చితంగా నీ ముందున్న సమస్యల నుంచి నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. భయము భక్తి ఏమి చేసిందంటే మనకు బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో భయము భక్తి కలిగిన క్రైస్తవులుగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. దేవా, నా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి దాంట్లో కూడా భయం భక్తి కలిగి ఆయా మొదటిగా మా జీవితంలో మీకు స్థానం ఇచ్చే వారికి నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటలు మాట్లాడుతున్న దేవా, బహుధైర్యాన్ని పుట్టిస్తున్నందుకు మీకు స్తోత్రం. నిజమేనయ్యా ప్రభా, ఇదిగోండి భయము భక్తి ద్వారా అయ్యా మీ యందు ప్రభు భయము భక్తి మాలో ఉంటే అయ్యా ఖచ్చితంగా మేము ధైర్యవంతులమే ప్రభా. చాలా మంది పిరికి ఆత్మతో పిరికి వారిగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితం నాశనం చేసుకుంటున్నారు. జీవితం అంతా కూడా ప్రభా ఇదిగోండి వారి చేతుల్లో ఉన్న జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అట్టి వారితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ కార్యాలు జరిగించండి, ఆత్మ కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం. ఎవరి మాట కాదయ్యా, మీ మాట వింటూ, మీ మాటలు ధ్యానిస్తూ, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ ఆయా కూర్చున్న నిలుచున్న, ఏ పని చేసినా, ఎక్కడున్నా అయా నమ్మకమైన దేవుడు నన్ను చూస్తున్నాడని జాగ్రత్త పడి ప్రతి దాంట్లో కూడా ప్రభా ఒదుకొని ఒక విశేషకరమైన జీవితంతో ముందుకు సాగుదుము గాక అని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే సమస్యను చూసి అధైర్యపడుతున్నారో, ఇంకా చావే దిక్కు అనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. వారికి ఉన్న ప్రతి వ్యతిరేకమైన ఆలోచనలు ప్రభా వారి నుంచి విడిపించబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి నిజమే అయ్యా మీ యందు భయము భక్తి కలిగి ఉంటే ప్రతి విషయంలో అయ్యా
అయ్యా మేము ధైర్యం కలిగి ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ప్రతి విషయంలో నమ్మకమైన వారికి ఉంటే కృప చూపించండి. అలాగే ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని ధ్యానిస్తున్నారు వారి పట్ల గొప్ప కృపను చూపిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి తెగుల నుంచి విడిపించండి, అద్భుతం జరిగించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.